నిజంగా అప్పుడప్పుడు కొందరి కిస్మత్ తలుచుకుంటుంటే నాకైతే పర్షాన్ పర్షాన్ అనిపిస్తుందల్లా. అసలు పెట్టి పుట్టిర్రేమో అనుకుంటా. సావంచుల దాకా పోతారు, చచ్చిపోయిర్రని అందరు అనుకుంటారు. కానీ చిన్న దెబ్బ కూడా తాకిచ్చుకోకుండా పుర్సత్గా సావు నుంచి బయటపడతారు. మరి వాళ్ళ కిస్మత్ గల్లోనేనా కాదా? పాండ్రి అసోంటి మనిషే మన కాడికి వచ్చిండు. ఆయనకు ఏ పాటు సుడున్నదో ఓ మల్క చూసేసొద్దాం రాండ్రి. అగో రైలు గాడి చుక్ 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 అనుకుంటా పోతున్నది కదా, పోతనే ఉన్నది. కానీ మీరు చూడవలసింది డబ్బాలను కాదు, రైలు కింద మెల్లగా నజరెయ్యాలే. ఆగుండ్రి, ఏదైనా ఎర్ర గుర్తు పెట్టిస్తా. కనబడుతున్నాడా? మనిషే ఉన్నాడు వల్ల. మరి ఆఖరికి ఏమైతుందంటే వరే వా, కిస్మత్ అంటే కిస్మతే పో. అయితే ఈ అదృష్టవంతుడు ఉండే కాడ ఉండకనట పట్టాలు దాటుతున్నాడు. అంతల్నే రైలు బండి వచ్చింది. ఇక ఈయన మెదడు జర్రంత షార్ప్ ఉన్నట్టున్నది. అది వస్తుంటే ఆ కంకర మీద ఆరాంసే ఉన్నాడు. పట్టాల మీదనేమో బండి, బండి కింద మనిషి. బండి పోయినాక ఆగా చూడవు దర్జాగా ఎట్లా నడుచుకుంటా పోతాండో. నిజంగా ఈయన గుండె గట్టిది. పానాలు అరచేతిలో పెట్టుకొని మరీ అగో అట్లా ఉన్నాడంటే నిజంగా మెచ్చుకోవాల్సిందే కదా. ఖయాలు తప్పి జర అటు ఇటు మెస్లేనా అంటే ఓయమ్మనే కథమే అయిపోవు కదా.